రణవీర్ వైఫ్ ఎందుకు పాపను అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయింది? ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చిన వైఫ్‌తో రణవీర్ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇంత తప్పు చేసినా కూడా ఎందుకు రణవీర్ భార్యని క్షమించి వదిలేశాడు అని అమర్ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత పిల్లలందరూ పాటలు పెట్టుకొని డ్యాన్స్ ప్రాక్టీసింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే చిత్ర, మనోహరి వాళ్ళ డ్యాన్స్‌ని చూస్తూ ఉంటే వినోద్ సోఫాలో కూర్చొని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. మనోహరి, కాసేపట్లో నగలు మన చేతికి రాబోతున్నాయి కదా! నేనైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాను. నీకు కూడా ఉంది కదా! అని చిత్ర అంటే, అవునని మనోహరి అంటుంది. అసలు అమర్ ఫంక్షన్‌కి రణవీర్‌ని పిలవగానే నాకు కాల్ చేయమని చెప్పాను కదా! రణవీర్ ఇంకా ఫోన్ చేయలేదేంటి అని మనోహరి అనుకుంటూ వెళ్తుంది. నలుగురు పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీసింగ్ చేస్తూ ఉంటే చిత్ర వచ్చి వినోద్ పక్కన కూర్చొని ఉంటుంది. మనోహర్ ఏమో ఫోన్ చేయటానికి తన గదిలోకి వెళ్తుంది. అప్పుడే అంజలి, పిన్ని, బాబాయ్ మీరిద్దరూ ఒకసారి లేచి నిలబడండి అని అనడంతో వినోద్, చిత్ర ఇద్దరు లేచి నిలబడతారు. అసలు రిసెప్షన్ ఎవరిది? మీదే కదా! మరి మీరు కదా డ్యాన్స్ ప్రాక్టీసింగ్ చేయాల్సింది, రండి రండి అని అంజు అంటే, డ్యాన్స్ చేయాల్సింది రిసెప్షన్లో, ఇప్పుడు కాదు అని చిత్ర అంటుంది. మీరు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీరిద్దరూ ముందు ఇప్పుడు వచ్చి ప్రాక్టీసింగ్ చేయాల్సిందే, మా ముందు డ్యాన్స్ చేయాల్సిందే అని అమ్ము అంటుంది. నేను సాంగ్ ప్లే చేస్తాను, మీరు డ్యాన్స్ చేయండి అని బాగి అక్కడికి వస్తుంది. ఇక ఏమండోయ్ శ్రీవారు అన్న సాంగ్కి చిత్ర, వినోద్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అయితే చిత్రకి డ్యాన్స్ సరిగ్గా రాకపోవటం వల్ల, సరిగ్గా చేయకపోవటంతో, పిన్ని నేను మిమ్మల్ని డ్యాన్స్ చేయమన్నాను, గోడలకి పెయింట్ వేయమనలేదు అని అంజు జోకులు వేయటంతో అందరూ పగలబడి నవ్వుతూ ఉంటారు. వినోద్, నువ్వు కూడా ఏంటి నవ్వుతున్నావు అని చిత్ర కోప్పడుతూ ఉంటుంది. సారీ సారీ చిత్ర అని వినోద్ అంటాడు. చిత్ర, నువ్వు నిజంగానే డ్యాన్స్ సరిగ్గా చేయలేదు, ఇదిగో ఇలా చేయి అని వినోద్ చూపిస్తూ ఉంటే మళ్ళీ చిత్ర ట్రై చేస్తూ ఉంటుంది. మళ్ళీ పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. చిత్ర, ఈసారి నువ్వు గ్లాసులు ప్లేట్లు తుడుస్తున్నట్లు ఉంది, డ్యాన్స్ చేస్తున్నట్లు లేదు అని బాగి అనడంతో, ఏంటి నీకు వేయటం బాగా వచ్చా, అయితే వేసి చూపించు అని, పేర్లు పెట్టకు అని చిత్ర అంటుంది. మిస్సమ్మకి డ్యాన్స్ చేయటం రాదు, ఫైట్ అయితే బాగా చేస్తుంది అని ఆకాష్ చెప్తాడు. మరి డ్యాన్స్ చేయటం అయితే రాదు కదా, ఏదో పెద్ద వచ్చిన దానిలాగా అలా మాట్లాడుతున్నావు, వెళ్ళి వంట చేసుకోపో అని చిత్ర అనడంతో అలాగేనంటూ బాగి వెళ్తుంది. అయితే కిచెన్లోకి వెళ్ళిన బాగి మళ్ళీ వెనక్కి వచ్చి కుర్చీ మడతపెట్టి సాంగ్ పెట్టేసి డ్యాన్స్ అదర్ కొడుతూ ఉంటుంది. ఇక డ్యాన్స్ అలా అంత చక్కగా చాలా బాగా వేస్తుండటంతో చిత్ర, వినోద్ ఇద్దరు నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. బాగితో పాటి పిల్లలు కూడా డ్యాన్స్ కలిసి అదర్ కొడుతూ ఉంటారు. అలా డ్యాన్స్ పూర్తయిపోవటంతో, మిస్సమ్మ చాలా బాగా చేశావు అని పిల్లలు చాలా చాలా పొగుడుతూ ఉంటారు. మిస్సమ్మ, నీకు ఇంత బాగా డ్యాన్స్ వచ్చా అని అడగటంతో, అవును చాలా బాగా వచ్చు అని బాగి అంటే, నువ్వు ఆల్రౌండర్ మిస్సమ్మ అని పిల్లలు పొగుడుతూ ఉంటారు. అవును, తగ్గడము తెలుసు, ఎక్కువ చేస్తే తాట తీయటము తెలుసు అని బాగి చెప్తుంది. అప్పుడే కదా బ్రతకగలం, ఏం చిత్ర అంతే కదా అంటూ రండి పిల్లలు అని పిల్లల్ని తీసుకొని బాగి లోపలికి వెళ్తుంది. చిత్ర మండిపడుతూ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. అంజలి కనుక అమర్‌కి రణవీర్‌ని పిలవమని చెప్పి ఉంటే ఈ పాటికి అమర్ పిలిచే ఉంటాడు కదా! ఉండు, నేను రణవీర్‌కి ఫోన్ చేస్తాను అని దాచిపెట్టుకొని స్విచ్ ఆఫ్‌లో ఉన్న ఒక మొబైల్‌ని మనోహరి స్విచ్ ఆన్ చేయగానే రామ్ అనే అతని దగ్గర నుంచి అమర్‌కి ఫోన్ కాల్ వస్తుంది. సార్, ఆ లేడీ ఫోన్‌ని ఆన్ చేసింది సార్. 2 మినిట్స్ కనుక ఫోన్ ఆన్‌లో ఉంటే లొకేషన్ తెలిసిపోతుంది సార్ అని చెప్పటంతో, ఓకే రామ్, వెంటనే కనిపెట్టి చెప్పు అని అమర్ లైన్‌లోనే ఉంటాడు. ఇక మనోహరి స్విచ్ ఆన్ చేసి ఫోన్ చేద్దామని నెంబర్‌ని డయల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చిత్ర, మనోహరి మనోహరి ఎక్కడున్నావు, త్వరగా రా అని కేకలు పెడుతూ ఉంటుంది. అబ్బా, ఇది నన్ను టార్చర్ పెడుతోంది, ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడదామంటే చూడు ఎలా పిలుస్తోందో అని మనోహరి వెంటనే మళ్ళీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. సార్, ఆ లేడీ మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది సార్ అని అమర్‌కి రామ్ చెప్పటంతో, అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోయినా ఏ ఏరియానో తెలిసిపోయి ఉంటుంది కదా, ఏరియా చెప్పు అని అమర్ అడగటంతో, ఓ మై గాడ్, రోడ్ నెంబర్ 3 చూపిస్తోంది సార్ అని రామ్ చెప్పటంతో, అంటే సార్ మన ఏరియా లొకేషనే అని రాథోడ్ అంటాడు. అయితే నేను బయటికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తాను సార్, ఏ వెహికల్స్‌లోనో ఎక్కడైనా ఉండి ఉండొచ్చు అని రాథోడ్ అంటే, లేదు రాథోడ్, మన ఇంటి చుట్టుపక్కలే ఏదైనా ఇంటిని రెంట్‌ని తీసుకొని ఉండొచ్చు. ఆ లేడీ ఎందుకు ఇలా చేస్తోందో మనం కనిపెట్టాలి. రామ్, ఈరోజు మా ఇంట్లో రిసెప్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ లేడీ మళ్ళీ ఫోన్ని స్విచ్ ఆన్ చేస్తుంది, అప్పుడు కరెక్ట్ లొకేషన్ చెప్పు, నువ్వు యాక్టివ్‌గా ఉండు అని అమర్ చెప్పటంతో అలాగేనని రామ్ ఫోన్ పెట్టేస్తాడు.
ఎవరు నువ్వు? ఎందుకు నా ఇంటి చుట్టుపక్కలే ఉంటున్నావు? ఎందుకు నన్ను గమనించుకుంటున్నావు? హూ ఆర్ యూ? అని అమర్ అనుకుంటూ ఉంటాడు. ఇక మనోహరి, ఏయ్! ఇది ఇండ్లనుకున్నావా? చేపల మార్కెట్ అనుకున్నావా? ఏంటా అరుపులని అరుస్తూ ఉంటుంది. నేను నీతో పంచుకుందామని పిలిస్తే నువ్వేంటి ఇలా అరుస్తున్నావు అని చిత్ర అంటుంది. ఏం పంచుకోవాలా ఏంటి అని మనోహరి అంటుంది. అంటే భాగ్య ఇప్పుడు నగలు నాకు ఇస్తోంది కదా, అదే అరుంధతి నగలు అని చిత్ర అంటే, ఏయ్ అవేమీ నీ దగ్గరే శాశ్వతంగా ఉండిపోవు, ఇలా ఇచ్చి ఇలా తీసేసుకుంటారు, అంత మాత్రానికే ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నావు అని మనోహరి అంటే, అంటే అవి నేను తిరిగి ఇస్తే కదా అని చిత్ర అంటుంది. అంటే నువ్వు తిరిగి ఇవ్వటం లేదా, ఏం ప్లాన్ చేస్తున్నావు చెప్పు అని మనోహరి అంటే, అమ్మో ఇప్పుడు నేను నగలు కొట్టేస్తున్నానని ఈ ప్లాన్ మొత్తం మనోహరికి చెప్పానే అనుకో, మళ్ళీ తను కూడా వాటా అడుగుతుంది కాబట్టి చెప్పకూడదు అని చిత్ర మనసులో అనుకుంటూ, అంటే బాగి అడగక ముందే నేను ఆ నగల్ని తీసుకువెళ్ళి కబోర్డ్లో పెట్టేస్తాను కదా, అప్పుడు బాగి గెలిచినట్లు కాదు కదా, అందుకే అలా అంటున్నానులే అని చిత్ర కవర్ చేస్తుంది. బాగి నగలన్నీ హాల్లో ఉన్న కాఫీ టేబుల్పై పెట్టేసి చిత్ర చిత్ర అని పిలుస్తూ ఉంటే గుప్తా గారు ఆరు కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. పాపం గుప్తా గారు బాగిని ఒక్కదాన్ని చేసి వాళ్ళు ఆడుకుంటున్నారు. నాకు కనుక శక్తులు ఉండి ఉంటే వాళ్ళకి చుక్కలు చూపించి ఉండేదాన్ని అని ఆరు అంటే, అందుకే నీ శక్తులన్నీ కూడా హరించిపోయాయి అని గుప్తా గారు అంటారు. ఇక మనోహరి చిత్ర చాలా సంతోషంగా హాల్లోకి వచ్చి కావాలనే వెటకారంగా హాయ్ బాగి అని చెప్తూ ఉంటారు. చిత్ర ఒక నగల బాక్స్ని చేతిలోకి తీసుకొని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే అమర్ అక్కడికి వచ్చి, బాగి 6 నగలు ఇస్తున్నావా అని అడగటంతో అవునండి అని బాగి చెప్తుంది. పర్వాలేదు బావుగారు, నేను నా నగల్లాగే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చిత్ర అంటే, అవసరం లేదు, 6 ఒక్క నగల్లాగా జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని బాగి చెప్తుంది. అమర్ బాధగా లోపలికి వెళ్తాడు. ఇక చిత్ర అయితే అన్నీ ఇచ్చేస్తున్నావు కదా, వడ్డానం బుట్టలు అన్నీ అన్నీ అని చిత్ర అడుగుతూ ఉంటే, హలో ఇచ్చేస్తున్నావా అని అడగకూడదు, ఇస్తున్నావా అని అడగాలి, ఎందుకంటే ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ నువ్వు నాకు తిరిగి ఇచ్చేయాలి కాబట్టి అని బాగి చెప్తుంది. చైన్ మిస్ అయింది, నగ కింద పడిపోయింది అని ఏవైనా కథలు చెప్పాలని చూస్తే నేను రఫ్ ఆడించేస్తాను, జాగ్రత్త, కావాలంటే నేను ఏం చేస్తానో మనోను అడుగు, బాగా తెలుస్తుంది అని బాగి అంటే, ఏయ్ అని మనోహరి అరుస్తూ ఉంటుంది. "ఆ, ఏంటి అరుస్తున్నావు? నాతో పెట్టుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాను కానీ 6 ఒక్క నగలతో పెట్టుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను, ఎవరినైనా సరే రఫ్ ఆడించేస్తాను. నా గురించి చిత్రకి తెలియకపోవచ్చు మనో, నువ్వు అర్థమయ్యేటట్లు చెప్పు, ఎవరినైనా రఫ్ ఆడించేస్తాను అని బాగి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఎంత పొగరు బాగికి, మన ఇద్దరిని రఫ్ ఆడించేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తుందా అని చిత్ర అంటే, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ కదా, ఈరోజు రాత్రి చావటానికే ఇది ఇలా ఎగిరెగిరి పడుతోందిలే అని మనోహరి అంటుంది. గుప్తా గారు, మనోహరి ఏదో ప్లాన్ చేస్తోంది, ప్లీజ్ నాకు పవర్స్ ఇవ్వరా అని ఆరు అడుగుతూ ఉంటే గుప్తా గారు కోపంగా చూస్తూ ఉంటారు. అదేంటి, అమర్ నన్ను రిసెప్షన్కి పిలవలేదు, నేను అంజుని ఎలా కిడ్నాప్ చేయాలి, ఎలా చంపాలి అని రణవీర్ తెగ టెన్షన్ పడుతూ ఉంటే, రణవీర్ పిల్లలకి ప్రమాదమని తెలిసి కూడా అమర్ నిన్ను ఎందుకు పిలుస్తాడు, మనం వేరే ప్లాన్ చేసుకుందాం అని లాయర్ అంటే, లేదు రిసెప్షనే సరైన ప్లాన్, ఈ మనోహరి కూడా ఇంకా కాల్ చేయలేదు, అమర్కి డౌట్ వచ్చినప్పటి నుంచి నాతో మాట్లాడడానికి మనోహరి వేరొక ఫోన్ని వాడుతోంది, తను మాత్రమే కాల్ చేయాలి అని రణ్వీర్ అంటుంటే అప్పుడే ఆటోలో బయలుదేరి వస్తున్న మనోహర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మనోహరి, ఆ అమర్ నన్ను ఇంకా రిసెప్షన్కి పిలవలేదు, ఇప్పుడు ఏం చేయాలి అని అడగటంతో, ఓ అవునా, ఇంకా పిలవలేదా, నేను మీ ఇంటికే బయలుదేరి వస్తున్నాను కానీ ఆటోలో ఉన్నాను, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని మనోహరి ఫోన్ పెడుతుంది. ఏంటి అంజలి చెప్పినా కూడా అమర్ పిలవలేదా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది.